నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయా సర్వే సంస్థలు ఆల్రెడీ సర్వే రిపోర్ట్స్ చేయడం మొదలుపెట్టాయి. పోల్స్ ట్రాకర్ తో పాటు మిగిలిన సంస్థలు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ సెగ్మెంట్లలో ఇప్పటికే సర్వేలు చేయడం, సర్వే రిపోర్ట్స్ ను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణలో ఈసారి ఈ పార్టీలకు ఈ సీట్లు వస్తాయి, ఈ సీట్లలో తక్కువ పోరు ఉంటది అని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఆ వార్తకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించే ముందు ఆయా నియోజకవర్గ ఆయా సెగ్మెంట్లకు సంబంధించి ఆ పార్టీ గెలవడానికి, అలాగే ఆ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి, ఆ పార్టీ ఓటమి పాలవ్వడానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొత్తానికి మనకు తెలుసు, తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 17 సెగ్మెంట్లకు సంబంధించి ఈసారి ఏ పార్టీ కూడా తక్కువగా తీసుకోవట్లేదు. 10కి పైగా సీట్లను సాధించాలి అంటూ తెలంగాణకు ఈసారి పూర్తి బాధ్యతలను అమిత్ షా నెత్తిన వేసుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు వేస్తూ జిల్లా అధ్యక్షుల్ని మార్చడము, కొత్త ఇన్ఛార్జీలను నియమించడము, అలాగే ఇక్కడ వాళ్ళతో ఎక్కడికక్కడ మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళలో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క నుంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితులలో 17 స్థానాలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వీటికి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అధ్యక్షులను ఎవరెవరు ఎక్కడ బాధ్యతలు చూసుకోవాలి అనే దాని మీద కూడా ఫుల్ ఆన్ కాన్సన్ట్రేట్ చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కొంత ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో దూరంగా ఉన్న కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ వస్తుంది అని చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ అంత సీన్ లేదంటోంది సర్వే రిపోర్ట్స్. ఇక ఎంఐఎం ఉన్న ఒక్క స్థానాన్ని కూడా ఈసారి కోల్పోబోతోంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకసారి చూద్దాం. మొత్తానికి 2024 లోక్సభ ఎలక్షన్ సర్వే రిపోర్ట్స్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, అలాగే సర్వే రిపోర్ట్స్ లో జరుగుతున్నవి, అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నాడుని బట్టి ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఒకసారి చూస్తే బీజేపీ గురించి వస్తే ఈసారి బీజేపీ 5+3 అంటే 5 స్థానాలలో ఖచ్చితంగా గెలుపు సాధిస్తే 3 స్థానాలలో కష్టపడితే కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, ఈ సిట్టింగ్ స్థానాల్లో ఎలాంటి ప్రాబ్లము కూడా లేదు. ఈ సిట్టింగ్ స్థానాలు చాలా ఈజీగా వస్తాయి అనేది క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఈ సిట్టింగ్ స్థానాలకు సంబంధించి 1-2 సర్వే రిపోర్ట్స్ లో కరీంనగర్ గురించి కొంత టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. కానీ కరీంనగర్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అమిత్ షా చాలా క్లియర్ గా చెప్పారు, ఈసారి సిట్టింగ్లకే స్థానాలు అని. అంటే అక్కడ గతంలో ఎంపీగా పోటీ చేసిన బండి సంజయ్ మళ్లీ బరిలో దిగే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి బండి సంజయ్ గెలుపుకు అవకాశాలు ఏమేమి ఉన్నాయి అనేది, అలాగే ఓటమికి ఏ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడుకుంటే కరీంనగర్ సెగ్మెంట్ లో ఎంపీగా ఉన్న బండి సంజయ్ మళ్లీ గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు, మీరు భుజాల మీద వేసుకొని మోసే ప్రయత్నం చేస్తున్నారంటే గతం కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. ఒక్క అసెంబ్లీ స్థానం లేకపోయినా కూడా పార్లమెంట్ స్థానాలను బీజేపీ కొట్టిన సందర్భాన్ని చూసాము. ముఖ్యంగా జనాలలోకి వెళ్ళిపోయింది ఏంటి అంటే, రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో మాత్రం మోదీనే ఉండాలి. ఇది జనాల్లోకి వెళ్ళిన నినాదం. ఈ నినాదం ఎంత గట్టిగా వెళ్ళిపోయిందంటే ఊళ్ళల్లో కూడా ఎవరి కోటేస్తామమ్మా అంటే గుర్తు వదిలిపెట్టేసి మోదీ కోటేస్తామని చెప్తారు. ఇది నిజంగా ఈరోజు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా బీజేపీకి ప్లస్ అనే చెప్పొచ్చు. జనం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ మీద కోపం ఉండి ఆ కోపానికి ప్రత్యామ్నాయ పార్టీ ఏది అంటే తేల్చుకోలేక కాంగ్రెస్ వైపు అడుగులేశారే తప్ప, కేంద్రంలోకి వచ్చేసరికి ప్రత్యామ్నాయ పార్టీ కావాలంటే అవసరం లేదు, మోదీ పాలన చాలు అనే కాన్ఫిడెంట్ యువకుల నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు చాలా క్లియర్ గా ఉన్నారు. నెంబర్ 2, అయోధ్య రామ మందిర నిర్మాణం. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాటలు కానీ, బహిష్కరిస్తున్న విధానాలు కానీ, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ విషయంలో చేస్తున్న కామెంట్స్ కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండడంతో ఖచ్చితంగా కూడా అంటే దేవాలయాలు బ్రతికుండాలంటే, హిందూ ధర్మం బ్రతికుండాలి అంటే బీజేపీ పార్టీ ఉండాలి
అనేది బీజేపీ పార్టీ వాళ్ళకంటే కూడా కాంగ్రెస్ మిగిలిన పార్టీ వాళ్ళు ఎక్కువ చెప్పడం. హిందుత్వ ఎజెండా మోస్తోంది, హిందూయిజాన్ని మోస్తోంది, ఆ ఓటు బ్యాంకు చేసుకుంటుందని పదే 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 చెప్పడం వల్ల అది బాగా జనాల నరనరాల నాడుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే అంటే హిందుత్వం హిందూయిజం అంటే బీజేపీ అనమాట, బీజేపీకే ఓటేయాలని ప్రత్యర్థులే ఈ విషయంలో బీజేపీ పార్టీని తీసుకెళ్లి అందరం మీద కూర్చోబెడుతున్నారు అనేది వాస్తవం. అయితే ఎప్పుడైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఇష్యూ వచ్చిందో తొలి కర సేవకుల్లో బండి సంజయ్ ఒకరని, ఆ రోజు అక్కడికి వెళ్ళి 4 రోజుల పాటు ఎలాంటి భోజనం లేకపోయినా చాయ్ బిస్కెట్లతో ఆయన గడిపిన విధానాన్ని, 15 మంది ఇక్కడి నుంచి కరసేవకులు అయోధ్యకు చేరుకున్న విధానాన్ని ఆయన చెప్పిన తర్వాత ఇంకా అంటే బండి సంజయ్ హిందుత్వవాది లేకపోతే మిగిలిన అన్ని పక్కన పెట్టేసి ఇది ఇంకా ఓన్ చేసుకోవడానికి కారణమైంది. ఇక నెంబర్ 2 ఇప్పటికే అక్కడ ఆలయాలకు సంబంధించి క్లీనింగ్ కానీ మోదీ పిలుపు మేరకు 5 దీపాల విషయంలో కానీ లేదా అయోధ్య రామ మందిర రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఆయన చూపిస్తున్న చొరవ కానీ గతంలో కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు అనేవి ఎవరైతే దేశద్రోహులుగా ఉంటారో ఎవరైతే ధర్మద్రోహులుగా ఉంటారో అలాంటి వారికి చురుకలు పెట్టినట్టుగా అనిపించినా మిగిలిన వాళ్ళంతా ఆ మాటల్ని ఓన్ చేసుకున్నారు. ఆయన మాటకారితనం ఈరోజు కరీంనగర్లో ఆయన్ని మళ్ళీ ఎంపీగా గెలిపించడానికి ఆస్కారం అంటారు. మరి ఇవన్నీ ప్లస్లే చెప్తాను, మైనస్లు లేవా అంటే ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్కు సంబంధించి ఈటల వర్సెస్ బండి సంజయ్, ఈటల వర్గానికి బండి సంజయ్ వర్గం పడట్లే, బండి సంజయ్ వర్గానికి ఈటల వర్గం పడట్లేదంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వార్తలని బాగా హైలైట్ చేసి కరీంనగర్లో కొన్ని స్థానాలు కోల్పోవడానికి కొందరు కారణమయ్యారు అనే మాట కూడా వాస్తవం, మనం ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇటు ఈటల రాజేందర్ కానీ అటు బండి సంజయ్ కానీ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ కూడా ఈటల రాజేందర్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నాడు, నేను ఎందుకు వెళ్తాను, నేను మల్కాజ్గిరి నుంచి ట్రై చేస్తున్నా, మల్కాజ్గిరిలో నన్ను పోటీ చేయమన్నది అధిష్టానం, ఖచ్చితంగా కరీంనగర్ నుంచి నా సపోర్ట్ ఉంటుంది, నేను పార్టీ విధేయకుడుగా పనిచేస్తాను అని చెప్పారు. అంటే ఏదైతే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయో ఆ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కొంత ఇది నెగిటివ్ అవుతుందా పార్లమెంట్ ఎలక్షన్స్ కి అనుకున్న సమయంలో ఇటు బండి కానీ అటు ఈటలు కానీ అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే 2 వర్గాలు ఇప్పుడు కరీంనగర్లో ఎలాంటి పోటాపోటీ లేదు, ఒక వర్గం ఇంకొక వర్గాన్ని గెలిపించడానికి పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుంది. ఏది ఏవైనా కానీ అందరం ఎవరం పనిచేసినా కూడా పువ్వు గుర్తు కోసం బీజేపీ కోసమే పనిచేస్తామనే ఒక నినాదం కరీంనగర్లో వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కాస్త కూస్తో ఉన్న నెగిటివ్ పబ్లిసిటీ కూడా చెక్ పట్టడంతో ఇక కరీంనగర్ ఎంపీ సీట్ కి సంబంధించి మాత్రం ఎలాంటి డోకా లేదు అనేది తెలుస్తోంది. ఇక నిజామాబాద్ ఆదిలాబాద్ సెగ్మెంట్లు చూసుకుంటే ఖచ్చితంగా కూడా నిజామాబాద్ ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా బీజేపీ అనే చెప్పింది. ఇక సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గురించి తెలుసు, ఒక్కొక్కసారి సికింద్రాబాద్ నుంచి నరేంద్ర మోదీని కూడా పోటీ చేయమని అడుగుతున్నారు ప్రధానిని అని చెప్తున్నారు. ఇద్దరిట్లో ఎవరు పోటీ చేసినా కూడా ఇక్కడ ఉన్న యువతలో నరనరాల్లో మోదీ ఏమంటారు అంకితాభావం, మోదీ చేస్తున్న కార్యక్రమాలు వెళ్ళిపోయి ఉన్నాయి కాబట్టి అండ్ నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి సికింద్రాబాద్ సెగ్మెంట్ కూడా ఎలాంటి డోకా లేదు. ఇక ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం మల్కాజ్గిరి సెగ్మెంట్ గురించి. ఇక మల్కాజ్గిరి సెగ్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఈటల రాజేందర్ బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఆయనే చెప్పినట్టుగా కూడా మనం సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం. నన్ను మల్కాజ్గిరి నుంచి ప్రయత్నం చేయమన్నారు, మల్కాజ్గిరిలో వర్క్ చేసుకోమన్నారు అంటూ ఈటలు చెప్పడం. అయితే మల్కాజ్గిరిలో కూడా నార్త్ ఇండియన్స్ ఉంటారు, అలాగే మల్కాజ్గిరిలో కూడా యువత ఎక్కువ ఉంటుంది. బీజేపీకి ఈటల హవా, ఎందుకంటే ఆయన అక్కడే నివాసం కూడా ఉంది హైదరాబాద్కి సంబంధించి షాద్ నగర్ ఆ ఏరియాలో. కాబట్టి ఇదంతా ప్రభావం చూపినా యునానిమస్ గా గెలిచే అవకాశం ఉంటుందా అంటే ఇక్కడ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచే టఫ్ ఫైట్ ఉంటుంది. సరే కాంగ్రెస్ నుంచి ఎలా ఉంటుంది టఫ్ ఫైట్ అని అంటే చాలా వరకు అయితే మైనంపల్లి హనుమంతరావుకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందన్నారు, లేదా ఇంకొంతమంది నేతల పేరు మీద తెర మీదకి వస్తున్నా ఇక్కడ మైనంపల్లి హనుమంతరావుని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు అనంటే గతంలో కూడా ఒకసారి మనం విశ్లేషించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో ఎలాంటి చరిష్మా లేని రోజుల్లో ఏమంటారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే అత్యధిక కార్పొరేట్ సీట్లు గెలవడానికి కారకుడు మైనంపల్లి హనుమంతరావు. ఇప్పటికే అక్కడ ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ ని కోల్పోయిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్నట్టు, అక్కడి నుంచి ఎవ్వరు బరిలోకి దిగినా ఇంకో మాట కూడా ఏమొస్తుందంటే మల్కాజ్గిరి నుంచి సోనియా గాంధీని కూడా బరిలో దింపాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోనియా గాంధీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఆరోగ్య రీత్యా కానీ వయసు రీత్యా కానీ కొత్త ప్లేస్కి వచ్చి కొత్త ప్రయోగం చేస్తుంది అని అయితే నేను అనుకోవట్లే. సరే అక్కడ నుంచి ఎవరు బరిలోకి దిగినా
ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవడానికి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ లేదా మల్లారెడ్డికి బాధ్యతలు చెప్పిండు. మల్లారెడ్డి దగ్గర మస్తు పైసలు ఉన్నాయంటే ఇప్పటికే మల్లారెడ్డికి సంబంధించి అవినీతి ఆరోపణలు, అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి గెలిపించుకుంటే అసలు ఆయన ప్రజల్లో అందుబాటులో లేడు అనే ఒక వార్త అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. సో బీఆర్ఎస్ కి అక్కడ ఎలాంటి స్కోపు లేదు. పక్కా ఈటెల రాజేందర్ గెలుపు తథ్యమైనప్పటికీ కాంగ్రెస్ నుంచి మాత్రం హోరాహోరీ పోరు ఎదుర్కోక తప్పదు అని చెప్తున్నారు. ఇక మరొక సెగ్మెంట్ తీసుకుంటే జహీరాబాద్ లో కూడా ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉన్న సీటు. అయితే ఎందుకంటే జహీరాబాద్ సెగ్మెంట్ మొత్తం మనం తీసుకుంటే ఖచ్చితంగా జహీరాబాద్ విషయంలో హిందుత్వం అనేది ఎక్కువగా ఉంటది. ఒకసారి జహీరాబాద్ సెగ్మెంట్ నుంచి చూస్తే కాంగ్రెస్ నుంచి సురేష్ కుమార్ పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది, ఆయన పేరు వినిపిస్తుంది. అలాగే బీజేపీ నుంచి ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు, బీబీ పటేల్, ఎం జైపాల్ రెడ్డి, అలాగే చికోటి ప్రవీణ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరికి వచ్చినా కూడా వీళ్ళందరికీ హిందుత్వవాది అనే ముద్రలతో పాటు అక్కడ ప్రజల్లో కొంత అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో జహీరాబాద్ లో ఖచ్చితంగా బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే బీబీ పటేల్, ఆయన ఇప్పుడు అటైతే అటు ఇటైతే ఇటు అన్నట్టున్నాడు. అలాగే వద్దిరాజు రవిచంద్ర, అలాగే మహారెడ్డి భూపాల్ రెడ్డి, వీళ్ళు అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా జహీరాబాద్కి వచ్చేసరికి కూడా మళ్ళీ బీజేపీ వర్సెస్ కొంత ఇక్కడ బీఆర్ఎస్ చూపిస్తే ప్రభావం చూపించవచ్చు అనేది వస్తున్న వాదన చూడాలి. కానీ జహీరాబాద్ సెగ్మెంట్ అనేది 100% బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు ఖచ్చితంగా జహీరాబాద్ నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్, నియోజకవర్గం కాదు పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పాటు ఇప్పటి నుంచే అభ్యర్థికి ఎవరికైనా అవకాశం రానివ్వండి, కానీ బీజేపీ మొత్తము కూడా మేమే అభ్యర్థులము అనుకొని జహీరాబాద్ లో వర్క్ చేస్తే. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి చేవెళ్ళ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నుంచి మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి బరిలో ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే రంజిత్ రెడ్డి ఇటు బీజేపీని కూడా సంప్రదిస్తున్నట్టు, ఒకవేళ రంజిత్ రెడ్డికి కనుక బీజేపీ అక్కడ ఎంపీ ఇస్తా అంటే బీఆర్ఎస్ ను వదిలిపెట్టి బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డిని తీసుకున్నా, రంజిత్ రెడ్డిని తీసుకున్నా అక్కడ వాళ్ళకున్న ప్రజాదరణ అండ్ కొంత లోకల్ యూనిటీ నేపథ్యంలో చేవెళ్ళ కూడా ఈసారి బీజేపీ ఖాతాలో పడడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ టఫ్ ఫైట్ ఇస్తే కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మహబూబ్ నగర్ కి సంబంధించి చల్లా వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ట్రై చేస్తున్నారు, డీకే అరుణ ఏపీ జితేందర్ రెడ్డి, అలాగే వీళ్ళిద్దరూ ట్రై చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ 100% మహబూబ్ నగర్ కు సంబంధించి ఒకటి మాత్రం వాస్తవం, అది డీకే అరుణకు వస్తుందా జితేందర్ రెడ్డికి వస్తుందా అనేది సీట్ పక్కన పెట్టేస్తే ఇద్దరిట్లో ఎవరికి వచ్చినా జితేందర్ రెడ్డికి వచ్చింది అనుకోండి, డీకే అరుణ నాకే వచ్చింది అనుకున్నట్టుగా వర్క్ చేసిన, డీకే అరుణకు వస్తే జితేందర్ రెడ్డి నాకే వచ్చింది అన్నట్టుగా వర్క్ చేసిన మహబూబ్ నగర్ లో బీజేపీ కాషాయ జెండా ఎగరడం ఖచ్చితం. ఎందుకంటే అక్కడ సెగ్మెంట్ లో ప్రజల అభిప్రాయం కానీ ప్రజల ఆలోచన తీరు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది. తెలంగాణలో అత్యధికంగా అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే మీరు ఇంత గ్యారంటీగా బీజేపీ గురించి ఎందుకు చెప్పగలుగుతున్నారంటే దానికి సంబంధించి నేను మళ్ళీ మాట్లాడతా. మహబూబ్ నగర్ లో కూడా బీజేపీ కాషాయ జెండా ఎగరడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా డీకే అరుణ అండ్ జితేందర్ రెడ్డి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా 5+4 కాంగ్రెస్ 5 స్థానాల్లో ఖచ్చితంగా గెలిస్తే 4 స్థానాల్లో పోటీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి అవి చూస్తే పెద్దపల్లి, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, ఈ 5 స్థానాల్లో యునానిమస్ గా కాంగ్రెస్ గెలుస్తుంది, ఎలాంటి డోకా లేదు. ఒకసారి పెద్దపల్లి నుంచి ఎవరు బరిలో ఉన్నారో చూద్దాం. వెంకటేష్ నేహా, అలాగే ఒడేలు, గడ్డం వంశీకృష్ణ, ఆగం చంద్రశేఖర్, వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి మందాకృష్ణ మాదిగా, సోగల కుమార్ ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే వెంకటేష్ నేత, బాల్కా సుమన్, కొప్పుల ఈశ్వర్, వీళ్ళు కూడా పోటీలు దిగడానికి సిద్ధంగా ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ కానీ బాల్కా సుమన్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు బరిలోకి దిగినా
పక్క పార్టీ వాళ్ళకైతే చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీలో ఉండే ఏం చేసిండ్రో చూసిండ్రు, ఇలాంటి వాళ్ళని పార్లమెంట్కి పంపించాలని జనాలు అనుకుంటారా అనేది ఒకసారి చూడాలి. అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే భువనగిరి సెగ్మెంట్ లో మధు యాష్కి బరిలో దిగనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి మాత్రం బుర్రా నరసింహ గౌడ్ బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇక్కడ ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. లింగయ్య యాదవ్, సుధాకర్, శేఖర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ఆశావాహులుగా ఉన్నారు. ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఈసారి భువనగిరి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక మహబూబాబాద్ గురించి చూసుకుంటే ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఎస్టీ పార్లమెంట్ సెగ్మెంట్ అన్నమాట. బలరాం నాయక్, దారావత్ రవీందర్ నాయక్, బెల్లం నాయక్ కాంగ్రెస్ నుంచి ట్రై చేస్తుంటే హుస్సేన్ నాయక్, అజ్మీర్ నాయక్ ఏమో బీజేపీ నుంచి ట్రై చేస్తున్నారు. ఇక ఒకసారి బీఆర్ఎస్ గురించి చూస్తే మాలోతు కవిత, సత్యవత్ రాథోడ్, రేగా కాంతారావు వీళ్ళ ముగ్గురు ట్రై చేస్తున్నారు. కానీ ఏం జరిగినా కూడా మహబూబాబాద్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇక ఖమ్మం గురించి ఎవరు పోటీలో ఉన్నారని తెలుసుకోవడం కూడా అనవసరం. ఎందుకు అని చెప్తున్నాను అనంటే కొంత కమ్యూనిస్టు అలాగే దాంతోపాటు కొంత కాంగ్రెస్ వాదం ఎక్కువగా ఉంటుంది. వైఎస్ అభిమానం అట, ఆంధ్ర సెటిలర్స్ కూడా ఎక్కువ ఉంటారు, వైఎస్ అభిమానం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా స్కోప్ ఉంది. అయితే బీఆర్ఎస్ కి కూడా స్కోప్ ఉండేది. కానీ మొన్న కూడా కేటీఆర్ అక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు వర్గపోరు అనేది బయటకి బాహాటంగా కనిపించేలాగా పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇంతకు ముందు కాంగ్రెస్ లో ఉండే అంతర్గత కుమ్ములాట ఈ రోజు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ కి ఆస్కారం లేదు అని చెప్తున్నారు. అయినా కూడా ఒకసారి చూద్దాం ఎవరు బరిలో ఉన్నారో. ఇక ఖమ్మం నుంచి రేణుకా చౌదరి గాని, జలగం వెంకట్రావు గాని బరిలో ఉంటారని తెలుస్తోంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు సోనియా గాంధీ అయితే మల్కజ్గిరి లేకుంటే ఖమ్మం నుంచి బరిలో దింపాలనే ప్రయత్నం జరుగుతుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. అలాగే బీజేపీ నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో దిగనున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఖమ్మం నుంచి ఈ పొంగులేటితో పాటు వాసుదేవరావు గతంలో ఎవరైతే పోటీ చేశారో బీజేపీ నుంచి ఆయన కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి వాసుదేవరావుకా లేకపోతే ఇక్కడ పొంగులేటి సుధాకర్ రెడ్డిగా వస్తుందా అనేది. అయితే ఎవరికి వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ ఆస్కారం మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని చెప్పారు. ఇక నల్గొండ విషయానికి వస్తే ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి గాని, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గాని బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ నుంచి లింగయ్య యాదవ్ అలాగే మనోహర్ రెడ్డి బరిలో దిగనున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డి బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. భువనగిరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా కూడా వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటది కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇక మిగిలినవి చూసుకుంటే మిగిలిన 4 నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వరంగల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నడవచ్చు అనే ఒక వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. దోమటి సాంబయ్య, సర్వే సత్యనారాయణ, సింగపురం ఇందిరా వరంగల్ నుంచి ఇది ఎస్సీ సెగ్మెంట్ పార్లమెంట్ కి సంబంధించి. అయితే ఇక్కడ నుంచి మనం నిన్న కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసాం. అద్దంకి దయాకర్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకి ఎమ్మెల్సీ రాలేదు, వరంగల్ ఎంపీ సీట్ మీద ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ ఎంపీ సీట్ రావడానికి ఆస్కారం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక బీజేపీ చూసుకుంటే కృష్ణప్రసాద్, మందాకృష్ణ మాదిగ, గుండె విజయరామారావు వీళ్ళ ముగ్గురు ఇక్కడ బీజేపీ నుంచి సీట్ ఆశిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే రాజయ్య, తాటికొండ, దయాకర్, ఆరూరి రమేష్ వీళ్ళ ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ప్రయత్నం చేసినా వరంగల్లో బీఆర్ఎస్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే ఛాన్స్ ఉంది వరంగల్ కి సంబంధించి అని అయితే వార్తలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్, ఇక్కడ మాత్రం ఈసారి హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంఐఎంకున్న ఒక్క సీటు కూడా ఈ ఎన్నికల తర్వాత గోవిందా అనబోతుంది అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంచెం కష్టపడితే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంటుంది. చెప్తే నువ్వు బీజేపీ గురించి చెప్పాలి కదక్క, కాంగ్రెస్ గురించి ఎలా చెప్తావంటే మనము మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నా ఇక్కడ ఒక బీజేపీ ఓట్లను చీల్చడానికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పూర్తి ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఎంఐఎం ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ మాత్రమే. ఇటు బీజేపీ నుంచి చీలిన ఓట్లు అటు ఎంఐఎం నుంచి చీలిన ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఈసారి హైదరాబాద్ నుంచి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతోంది. ఇక పార్లమెంట్ లోకి తెలంగాణ నుంచి ఎంఐఎం ను అడుగు పెట్టించే ఛాన్సే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెదక్ నుంచి ఒకవేళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తే
కొంత బీఆర్ఎస్ గాలి వీస్తదే తప్ప, లేకపోతే మెదక్ కూడా కాంగ్రెస్దే. అక్కడ పోటీ చేసే అభ్యర్థిని బట్టే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంటుంది తప్ప ఇక్కడ ఎలాంటి ఆశలు లేవు. అయితే రఘునందన్ రావు పోటీ చేస్తున్నాడు, అక్కడ ఆశ వస్తున్నాడు. మరి నాకు రఘునందన్ రావుకి స్కోప్ లేదా అంటే పెద్దగా రఘునందన్ రావు పోటీ గురించి పార్లమెంట్ వ్యాప్తంగా చర్చ జరగకపోయినా, అలాగే మెదక్ సెగ్మెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కి సంబంధించి అయితే ఒక చర్చ నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం నిలబడితే ఆ ఒక్క సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది. కేసీఆర్ బరిలో దిగుతే అది కూడా మెదక్ నుంచి. లేకపోతే ఈసారి బీఆర్ఎస్ ఎంఐఎం తెలంగాణలో కథ కంచికి వీళ్ళు ఇంటికి పరిమితం అవుతారు, ఎలాంటి సీట్లు గెలుచుకోకుండా. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయా పార్టీల గెలుపులకు ఓటములకు కారణాలేంటి. ఫస్ట్ బీజేపీ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, బీజేపీకి బాగా తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఎవరున్నా దేశంలో మోదీ ఉండాలి అనే నినాదం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. రెండవది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని ఆ ఎన్నికల మేనిఫెస్టో కోసం వాళ్ళు పడ్డ విధానాలు అవలంబించిన తీరు చట్టపరంగా వెళ్ళినది ఈ రోజు బీజేపీని యావత్ దేశవ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం కలుగుతుంది. కులాల వారిగా విడదీసిన నాయకులు ఈరోజు వైష్ణవం శైవం అనే విధంగా కూడా విడదీసే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ఆలోచన ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రయత్నాలకు చెక్ పడాలంటే బీజేపీ అధికారంలో ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే ఉగ్రవాదులకు సంబంధించి అసలు ఉగ్రవాద దాడులు లేవు. మనం అణుబాంబులు కానీ లేకపోతే మిగిలిన వాటిలో కానీ ముందంజలో ఉన్నాం. ప్రపంచానికి అన్నదాతగా మారాం. ఈరోజు ఏ దేశంలో ఎక్కడ కష్టం వచ్చినా కూడా భారత్ వైపు చూస్తున్నారు. భారత్ని ఎవరైనా ఒక్క మాట అనాలంటే భయపడుతున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాల్లోకి బాగా విరివిగా వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అది చేయకపోతే మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ తప్పు చేసింది, బీఆర్ఎస్ అవినీతి చేసింది, బీఆర్ఎస్ ప్రజాపాలన చేయలేదు అని చెప్పుకున్నామే తప్ప బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీయే అని చెప్పుకోవడంలో బీజేపీ నాయకులు విఫలమయ్యారు. అది అందరూ ఒప్పుకోవాలి, బీజేపీ నాయకులు కూడా ఒప్పుకోవాలి. అది ఈసారి జరగకుండా చూసుకోవాలి. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఏంటి అనేది అర్థం కాని స్థితిలోనే ప్రజలు కాంగ్రెస్ వైపు అడుగులేశారే తప్ప ప్రత్యామ్నాయం మేమే అని నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా అక్కడ బీజేపీకి ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉండేది. 19 సీట్లలో ఎక్కడైతే సెకండ్ ప్లేస్ లో వచ్చిందో ఆ 19 కూడా బీజేపీ ఖాతాలో పడేవి అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఆ వాదనని ఖచ్చితంగా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే అపోహలు వస్తున్నాయో సోషల్ మీడియా వేదికగా గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని కానీ వ్యక్తుల గురించి వస్తున్నాయో వీటికి చెక్ పెట్టే ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి అమిత్ షా చాలా క్లియర్ గా ఉన్నట్టు, దానికి సంబంధించి ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించినట్టు, ఆయన గతంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడానికి కారకులైన వ్యక్తి అని ఆయన చాలా ఫోకస్డ్ గా ఉన్నారని, ఎవరికి ఎలా చెప్పాలి ఏం చేయాలి అనే దాంతో మనం చూసాం కూడా. అమిత్ షా మీటింగ్ తర్వాత అమిత్ షా వచ్చి వీళ్ళందరితో మాట్లాడి వెళ్ళిన తర్వాత కొంత అయితే బీజేపీలో చేంజ్ వచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఈ మైనస్లను కనుక సరిదిద్దుకోగలిగి మోదీ కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఏంటి, కేంద్రం అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికే కాదు భారత్కి ఏం చేస్తుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇంతకు మించి కూడా స్థానాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ అటు ఇటుగా కొంచెం నెగ్లెక్ట్ చేసి కేసీఆర్ని తిట్టుకుంటూ పోదాం, ఇంకొకరిని తిట్టుకుంటూ పోదాం అంటే మాత్రం ఈసారి బీజేపీ మళ్ళీ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎవరి మీదైతే మైనస్లు ఎత్తి చూపిస్తున్నారో ఆ ప్లేస్లలో మీ ప్లస్లు ఏంటి, మీ ప్రభుత్వం ఎందుకు రావాలి, మీరే ఎందుకు ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా ఏమంటారు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు. రైట్, మరి కాంగ్రెస్ విషయానికి వస్తే నువ్వు బీజేపీ గురించే చెప్పుకుంటూ వస్తున్నావు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఎవరు ఊహించినట్టుగా అత్యధిక సీట్లు గెలిచి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు సహాయం లేకుండా. అలాంటిది నువ్వు ఇటు బీజేపీకి చెప్పిన కొన్ని సెగ్మెంట్లలో అసలు బీజేపీ ఒక్క స్థానం కూడా లేదు, అక్కడ గెలిచింది కూడా కాంగ్రెస్ అయితే నువ్వు ఎలా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తా, ఆ సీట్లు బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ కోల్పోతుందని చెప్తావు అంటే పక్క 6 పథకాలు మార్చి ఏప్రిల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ ఎండింగ్ మేలో ఎలక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈలోపు 6 పథకాలే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నాయి. ఆల్రెడీ చూసాం. ఉచిత బస్సు ఆ రోజే ముఖ్యమంత్రి అవ్వగానే హడావిడిగా సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఫస్ట్ 12-14 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే పిల్లల వరకు ఒక సెక్షన్, ఒక 1 మంత్,
ఆ సర్వీసులు ఎన్ని నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ సర్వీసులు నడవట్లేదు, ఎక్కడెక్కడ అవసరం పడుతున్నాయి అనేది గ్రహించాలి. ఆ తర్వాత 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, ఆ తర్వాత మధ్య వయసుల వాళ్ళకు, ఇందులో ఐటీ ఎంప్లాయీస్ని అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇలాంటి వాటిని తీసేయాలి. ఏది చూడకుండా ముఖ్యమంత్రి అయినా కాబట్టి వెంటనే ఒకటి సంతకం పెట్టేయాలి, రేవంత్ రెడ్డి చేశాడు అని నిరూపించుకోవాలని ఈరోజు చేసిన తప్పు. చాలామంది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కాంగ్రెస్కి పట్టం కట్టడం వదిలేసి అదే పెద్ద మైనస్గా చూపిస్తున్నారు. చాయ్ తాగడానికి పని పాట లేకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఇక నేను ఆడోళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. ఉచితం అంటే ఎందుకు అట్లా ఎగబడతాం? అంత ఉచితంగా బతకాల్సిన కర్మ మనకేంటి? అసలు నాకు టీవీ ఛానల్స్ చూసినప్పుడు అనిపిస్తుంది, చాయ్ తాగడానికి నల్గొండ నుంచి చార్మినార్ వచ్చిందనో, ఫ్రీ టికెట్ కాబట్టి ఊకే పుట్టింటికి వెళ్ళిపోతారనో. ఐటీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం తీసుకుంటున్నారు కదా, అంత జీతం తీసుకొని మీరు కూడా ఉచితంగా బస్ ఎక్కి జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఇది పెద్దది మైనస్. అయితే కరెంట్ ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది, రేపు ఎన్నికల ప్రచారంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్నే వాడుకోబోతోంది. అదేంటి అంటే కరెంటు కోతలు. ఒక పక్క నుంచి నార్త్ సౌత్ జోన్కి అప్పుల కుప్ప అయ్యి వాటి కోసమే రోజుకు 2 గంటల కరెంటు పోతుందనే ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు 200 యూనిట్లు ఏ ప్రాతిపదిన ఉచితంగా ఇస్తారు? ఉచితంగా ఇచ్చిన కరెంటుని ఎవరి దగ్గర నుంచి ఆ పైసలు వసూలు చేస్తారు? ఎంత పైసలు వసూలు చేస్తారు? వసూలు చేసిన నేపథ్యంలో వీటికి సరిపోతాయా? కరెంటు కోతలు పెరుగుతాయి. రాబోయేది ఎండాకాలం, జనం ఊరుకుంటారా కరెంటు కోతలు అయితే? అండ్ 2500 మహిళలకి, ఇలా 6 పథకాలు కూడా ఈరోజు కాంగ్రెస్ స్వాభిమానాన్ని నిలబెట్టింది అనిపించినా రానున్న రోజుల్లో అవే వాళ్ళ పార్టీ శాపాలుగా మారబోతున్నాయనేది వాస్తవం. అది గ్రహించాలి. ఇప్పటికైనా సరే ప్రజలకు వాస్తవాలని చెప్పి, మీకెందుకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉచిత బస్సు అవసరం లేదు, ఒక ఐటీ ఎంప్లాయీకి ఉచిత బస్సు అవసరం లేదని చెప్పండి, జనాలు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పేది నిజమే కదా రాబాయ్, కరెక్టే చెప్తున్నాను. రైతు బంధు కూడా కౌలు రైతుకి ఇస్తా అని చెప్పారు. అలాగే రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఇస్తుండ్రు. చాలా మంది ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మిగిలిన వాళ్ళు కానీ రైతు బంధు విషయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఎందుకు రా బాబు ఓటేసుకుంటున్నామని ఊళ్ళల్లో మాట్లాడుకుంటారు. కావాలంటే మీ కార్యకర్తలతో చెక్ చేయించుకోండి. అండ్ అయోధ్య రామ మందిరానికి సంబంధించి మాట్లాడిన మాటలు, ఈరోజు కాంగ్రెస్ వైష్ణవం శైవం పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తుంది అని వస్తున్న వాదనలు, అలాగే ఇప్పటికే కొంత అంతర్గత కుమ్ములాట కాంగ్రెస్లో స్టార్ట్ అయింది, బయట పడకున్నా అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, దానికి తగ్గట్టుగానే కొందరు మంత్రుల భార్యలు ఇస్తున్న ఇంటర్వ్యూలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి రానున్న రోజుల్లో మైనస్గా మారబోతున్నాయి. దాంతోపాటు సెంట్రల్లో మోదీ కావాలనే బలమైన కోరిక ఈ మైనస్లన్నిటికీ కూడా ఇంకొంత ఆజ్యం పోసి మరింత మైనస్లు కావడానికి కారణమవుతుంది. ఇక బీఆర్ఎస్ గురించి కేటీఆర్ మాట్లాడితే తల పొగరుతో మాట్లాడతాడు. ఇది నేను చెప్తుంది కాదు, పార్టీలో ఉన్న సొంత కార్యకర్తలే చెప్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో కూడా. ఆయన ఏం మాట్లాడతాడో అర్థం పర్థం ఉండదు. కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తా అని చెప్తాడు. ఈయన పార్టీలో బయటపడుతున్న అవినీతుల గురించి చెప్పాడు. కేసీఆర్కి ఆపరేషన్ కావడం, కేసీఆర్ సైలెంట్ కావడం, ఇటు కవితను కేటీఆర్కి మధ్య అంతర్గత యుద్ధం, సైలెంట్ వార్ నడుస్తుందనేది ప్రజల్లోకి వెళ్ళడం, ఎటు వెళ్లాలో హరీష్ రావు తేల్చుకోలేకపోవడం, హరీష్ రావు బయటికి నటిస్తున్నట్టుగా లోపల లేదు, ఆయన కూడా అంతర్మదనంలో పడ్డాడు అనే విషయం రావడం, ప్రగతి భవన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు అటవీ శాఖ వరకు ఫైల్స్ మాయం కావడం, కంప్యూటర్లు మాయం కావడం, అధికారుల మీద అవినీతులు రావడం, ఇవన్నీ కూడా నిరూపితం కావడం, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మల్లన్న సాగర్ కానీ వీళ్ళు చేసిన ఒక్కొక్క అవినీతి బయటకు వచ్చినాక వీలాంటోళ్లను రాష్ట్రంలో ఉంచుడే తప్పంటే తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోబెడతామా, వీళ్ళకి ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని చాలా క్లియర్గా ఉన్నారు. ఇక ఎంఐఎం స్థానానికి వస్తే ఒక్క ప్లస్ కూడా లేదా బీఆర్ఎస్కి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెదక్లో ఆపరేషన్ అయ్యి కూడా ప్రజాసేవలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ అనే సెంటిమెంట్ తప్ప ఇంకొకటి లేదు. ఇక ఎంఐఎం విషయానికి వస్తే తన సీట్లను తను కాపాడుకుంటుంది. ఆ ఒక్క సీటు కూడా ఎలా పోతుంది అని అంటే హైదరాబాద్కి సంబంధించి కొద్దిగా కొన్ని ఏరియాలు, ఉదాహరణకు శాస్త్రీపురం, ఒకప్పుడు అక్కడ మొత్తం హిందువులతో విరసిల్లే ఆ ప్రదేశం, పేరుకు శాస్త్రీపురం, ఇప్పుడు దాని పేరు కూడా మరి వాళ్ళు ఏం పిలుచుకుంటారో తెలియదు, 3 కిలోమీటర్ల మేర దరిదాపు ఒక హిందూ ఇల్లు లేదు. మొత్తం అంటే కొద్దిగా వాళ్ళు ఆక్రమిస్తున్న తీరు,
ఇక్కడికి రోహింగ్యాలు కానీ వితౌట్ పర్మిషన్ లేకుండా కానీ ఉగ్రవాదానికి సంబంధించి ముఖ్యంగా ఓల్డ్ సిటీ చార్మినార్ ఏరియాలలో ఉగ్రవాదానికి సంబంధించి దొరుకుతున్న తీరు కానీ ఈసారి హైదరాబాద్ నుంచి ఎంఐఎంని దూరం చేయాలా? చేయకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకా గట్టితరం అవుతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణమైన వాళ్ళు ఎవరు అనే విషయంలో చర్చ నడుస్తుంది. ఇదే ఎంఐఎంకి సంబంధించిన ఒక నాయకుడి కాలేజ్లో వైద్య విద్యార్థుల్ని ఉగ్రవాదం వైపు ప్రేరేపించే విధంగా పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించడము, ఎంక్వైరీ చేయడము, ఆయన ద్వారా ఇటు ఓల్డ్ సిటీ కానీ చార్మినార్ కానీ గోల్కొండ ఇటువైపు అత్యధికంగా ఉగ్రవాదుల్ని పట్టుకోవడం. రేపు ఎంఐఎం కనుక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 5 years అధికారంలో ఉంటే పార్లమెంట్ సెగ్మెంట్లో ఇలా వితౌట్ పాస్పోర్ట్లతోటి రోహింగ్యాలు కానీ ఉగ్రవాదులు కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంఐఎంని ఎంత తొందరగా హైదరాబాద్ నుంచి దూరం చేస్తే అంత మంచిది అనే ఆలోచనలో హైదరాబాద్ వాసులు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది ఎంఐఎంకి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్లస్ అంటే వాళ్ళకి సంబంధించిన అసెంబ్లీలు ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రజలే అంతిమ తీర్పు కాబట్టి ఈసారి ఎంఐఎంకు కూడా పెద్ద ఛాన్స్ లేదు. ఇది పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి నేను మీకు అందిస్తున్న వివిధ సర్వే రిపోర్ట్లు, అలాగే సోషల్ మీడియాలో ప్రజల నాడి. ఇది 1-2 సీట్లు అటు ఇటుగా కూడా మారొచ్చు, కానీ దరిదాపు ఇలానే ఉండబోతుంది అంటూ కూడా ఒక వాదన అయితే నడుస్తుంది టిల్ నౌ ఈ రోజు వరకు. ఈ రిపోర్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.